హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బిఎఫ్ఏ ఎంఎఫ్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాసి బిఎఫ్ఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఇంతకు ముందు నేను జేఎన్ఎఫ్ఏ గురించి, అంటే బిఎఫ్ఏ ఎంట్రన్స్ వచ్చింది, సో అప్లై చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లిలో ఉంది. అందులో అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆలని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళి తెలుగు యూనివర్సిటీ అని టైప్ చేయండి. తెలుగు యూనివర్సిటీ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. pstucet.org అని ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అని వస్తుంది. సో ఇది మెయిన్ వెబ్సైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మనం మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రవేశ ప్రకటన 2026 అని వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి, హైదరాబాద్. శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు చరిత్ర, టూరిజం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా, నెక్స్ట్ మ్యూజిక్ సబ్జెక్టుల్లో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడింది. పూర్తి వివరాలను వెబ్సైట్లు అయితే ఉంచారు. అంటే 2 వెబ్సైట్లు అయితే ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ.ac.in అని, లేదంటే pstucet.org అని ఈ సైట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కడి నుంచి అయినా మీరు చూసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 24/6/2026 వరకు టైం అయితే ఇచ్చారు. అంటే జనరల్గా ఉండే ఫీజు తోటి. అదే ఆలస్యంగానే చేస్తే 30/6/2026లోగా సమర్పించాలి అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఇది క్లుప్తంగా అంటే షార్ట్లో మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఇచ్చారు చూడండి, SPTU 2026 ప్రాస్పెక్టస్. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ తెలిస్తే, అలాగే పే యువర్ ఫీ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 28th May 2026 నుంచి. అంటే 28కి స్టార్ట్ అయింది, 24th June వరకు ఉంది 1000 రూపాయలు ఫీజు తోటి. అదే విత్ లేట్ ఫీ అయితే 30th June వరకు టైం ఇచ్చారు. విత్ లేట్ ఫీ వచ్చేసి 1200 అవుతుంది. విత్ లేట్ ఫీ వచ్చేసి 1200 అవుతుంది. ఇక ఇక్కడ కోర్స్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్, అప్లై నవ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే ప్రాస్పెక్టస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రాస్పెక్టస్ ఓపెన్ చేస్తే మనకి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విద్యాత్మక సమాచార సంపుటి అని, అంటే తెలుగు కాబట్టి తెలుగులోనే ఉంటుంది. బాచుపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి అని ఇచ్చారు. సో వెబ్సైట్స్ అయితే అవి. ముఖ్యమైన తేదీలు అయితే ఇచ్చారు ఇక్కడ. యూజీ, పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశ దరఖాస్తు వెల 1000 రూపాయలు. ప్రవేశ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 24/6/2026. అదే 200 రూపాయల ఫైన్ తోటి, ఆలస్య రుసుం తోటి 30/6/2026 వరకు అయితే ఉంది. ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ప్రవేశ పరీక్ష వివరాలను మీ ఫోన్కు సందేశం పంపడం కూడా జరుగుతుంది అంటున్నారు కట్టుకున్న తర్వాత. ఇక పరీక్షా కేంద్రాలు వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రోగ్రాములకు ప్రవేశ పరీక్షలను హైదరాబాద్, వరంగల్ ప్రాంగణాల్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ 2 సెంటర్లే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక కంప్లీట్గా ఇది ఏంటంటే మన బుక్లెట్ అన్నమాట, ప్రాస్పెక్టస్ గురించి. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు కంప్లీట్గా దీన్ని చెక్ చేసుకోవచ్చు. రీఓపెనింగ్ ఆల్ స్కూల్స్ ఇవని చెప్పేసి ఇచ్చారు జనరల్గా. అలాగే బిఎఫ్ఏ, ఇక్కడ ఎంఎఫ్ఏ వాటి గురించి ఇచ్చారు. బిఎఫ్ఏ డిజైన్స్, బి డిజైన్, ఈవినింగ్ కోర్సెస్ ఇవన్నీ 27న స్టార్ట్ అవుతాయని చెప్పేసి. ఇది జనరల్గా బుక్లెట్, ఇది అంటే కంప్లీట్ ప్రాస్పెక్ట్ డీటెయిల్స్. ఇక పరిచయం, దీని గురించి, ఇది ఎప్పుడు స్థాపించబడింది ఏంటి అనేది
ఈ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి, మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇది కోర్స్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో కోర్స్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ మనకి. 2026-27 విద్యా సంవత్సరం పీఠాలు, శాఖల వారీగా ప్రోగ్రామ్స్, కాల వ్యవధి, సీట్లు, ఫీజులు, ప్రవేశ అర్హతల వివరాలు మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు మనకి. ఎంఏ ఎవరైతే అనువర్తిత భాషా శాస్త్రం అనుకుంటున్నారో 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు ఉంటాయి. రెగ్యులర్ సీట్లు వచ్చేసి 32 ఉంటాయి. సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు వచ్చి 10 ఉంటాయి. రెగ్యులర్ కోర్స్ ఫీజు సంవత్సరానికి 14,010 రూపాయలు ఉంటుంది. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు 18,150 రూపాయలు ఉంటుంది. దీనికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తెలుగు రెండో భాషగా, అంటే ఇది ఎంఏ తెలుగు ఎవరైతే చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అంటే ఇది కంప్లీట్ మనకి ప్రోగ్రామ్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే మనం బిఎఫ్ఏ, మనది ఆర్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనం బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ గురించి మాట్లాడుకుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, శిల్పం చిత్రలేఖన శాఖ గురించి ఇక్కడ ఇచ్చారు. బిఎఫ్ఏలో ఏముంటాయి, శిల్పం అంటే ఇంగ్లీష్లో స్కల్ప్చర్, చిత్రలేఖనం అంటే మనకి డ్రాయింగ్ లేదా పెయింటింగ్, ప్రింట్ మేకింగ్. సో ఈ 3 సబ్జెక్టులు అయితే ఉన్నాయి. 4 సంవత్సరాలు ఉంటుంది, 8 సెమిస్టర్లు ఉంటాయి. రెగ్యులర్ సీట్లు వచ్చేసి 32 ఉంటాయి. సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు వచ్చేసి 10 ఉంటాయి. టోటల్గా 42 ఉంటాయి. రెగ్యులర్ కోర్సు ఫీజుకి అయితే 35,700 రూపాయలు ఉంది. అదే సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు 45,000 రూపాయలు ఉంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎంఎఫ్ఏ గురించి కూడా ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఇవి కూడా 42 సీట్లు ఉంటాయి. 2 సంవత్సరాలు ఉంటుంది, 4 సెమిస్టర్లు ఉంటాయి. ఇది రెగ్యులర్ ఫీజు వచ్చేసి 50,200 ఉంది. అదే సెల్ఫ్ సపోర్ట్ ఫీజు వచ్చేసి 59,500 ఉంది. దీన్ని బిఎఫ్ఏ పాస్ అయ్యి ఉండాలి. ఇక మ్యూజిక్ వాళ్ళైతే మ్యూజిక్ గురించి, ఇది కంప్లీట్గా అంటే ఆర్ట్ గురించి కాబట్టి నేను ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఇక ఇతర కోర్సులు కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ కోర్సెస్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లలిత కళాపీఠ నాంపల్లి ప్రాంగణంలో రెగ్యులర్ కోర్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి, నాంపల్లిలో అయితే జరిగేది ఏముంది అంటే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్, ఇది ఇక్కడే జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అని ఇచ్చారు, అది కూడా ఇక్కడే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్ కూడా ఇక్కడే అంటే నాంపల్లిలోనే జరుగుతుంది. నెక్స్ట్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ కూడా నాంపల్లిలోనే ఉంది. ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నాంపల్లిలోనే చెప్తున్నారు. అంటే ఇక్కడ బాచుపల్లి, నాంపల్లి 2 ఉన్నాయి, అందుకే చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఇది సాయంకాలం కోర్సెస్ ఇవి. మరి ఆర్ట్కి సంబంధించి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇందులోనే ఇచ్చేస్తారు ఆర్ట్కి సంబంధించింది కూడా. ఈ ఆర్ట్కి సంబంధించి ఇక్కడ లలిత కళాపీఠం బాచుపల్లి ప్రాంగణంలో అయితే జరుగుతాయి. ఈ బిఎఫ్ఏ శిల్పం, చిత్రలేఖన, ప్రింట్ మేకింగ్, అలాగే ఎంఎఫ్ఏ కూడా సేమ్ బాచుపల్లిలోనే జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. బాచుపల్లిలో జరిగే సబ్జెక్ట్స్ అవి, నాంపల్లిలో జరిగే సబ్జెక్ట్స్ ఇవి. ఇక ఇక్కడ ఇచ్చారు గమనిక, పై కోర్సు జూన్ 1వ తేదీ నుండి ఈ వెబ్సైట్ ద్వారా ప్రవేశాన్ని పొందవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. అలాగే మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్లో సంప్రదించండి అని చెప్పేసి ఇచ్చారు. ఇది జనరల్గా ఉండే డీటెయిల్స్. అలాగే ఫీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ ఫీ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇక్కడ ఏంటంటే డీటెయిల్గా ఇచ్చారు మనకి. 2026-27 విద్యా సంవత్సరం ఫీజుల వివరాలని. బిఎఫ్ఏ 4 సంవత్సరాల ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మొదటి సంవత్సరానికి ప్రవేశ రుసుము వచ్చి 200 ఉంటుంది. ట్యూషన్ ఫీజు 35,000 రూపాయలు ఉంటుంది. గ్రంథాలయ డిపాజిట్ 300 ఉంటుంది. మైగ్రేషన్ ఫీజు అని ఇతర రాష్ట్రాల నుంచి ఇంటర్మీడియట్ ఉత్తరాయణ వరకు మాత్రమే 200 అని ఇచ్చారు. టోటల్గా 35,700 రూపాయలు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2వ సంవత్సరం కూడా 35,000 ఇచ్చారు. 3వ సంవత్సరం కూడా అంతా ఉంటుంది.
4వ సంవత్సరం కూడా అంతే ఉంటుందని, సెల్ఫ్ సపోర్టింగ్ ఫీ వాళ్ళకైతే 45,000 రూపాయలు అయితే ఉంటుందని ఇచ్చారు. ఇక మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా 50,200. అంటే మనకి ఇక్కడ ఏ లెక్కన 50,200 అవుతుంది కూడా ఇక్కడ ఇచ్చారు. 49,500 వచ్చేసి సెకండ్ ఇయర్కి అవుతుంది. అదే సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి 59,500 అవుతుంది. అలాగే ఇతర కోర్సెస్ కూడా డీటెయిల్గా ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేయగానే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీన్ని ఏమి మీరు కరెక్షన్ చేసే అవసరం లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని అంటున్నారు. అంటే గతంలో రాసిన ఏదైనా పరీక్ష హాల్ టికెట్ నంబర్, ఆధార్ నెంబర్ ఆర్ ఇంతకుముందు పాస్ అయినా, అంటే మీరు ఏదైనా ఎంట్రన్స్ పాస్ అయింది ఏదైనా ఉంటే అది దాని నెంబర్ రాయండి అంటున్నారు. అలాగే క్యాండిడేట్ నేము, కాలేజ్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఎక్కడ సబ్జెక్ట్ ఉంటే అక్కడే పెట్టుకోవాలి. సో అక్కడ తప్పితే ఎక్కడ లేదు కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఎఫ్ఏ గురించి మాట్లాడితే బాచుపల్లి అని ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ అన్నాను నేను. సబ్జెక్ట్ ఏంటి? బిఎఫ్ఏ. చూడండి ఇక్కడ ఇచ్చారు. సో బిఎఫ్ఏ అక్కడ తప్పితే ఇంకెక్కడా లేదు, నాంపల్లిలో లేదు ఇది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఫీ వచ్చేసి 1,000 రూపాయలు ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుని చూడండి. సో మేకప్ పేమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని డైరెక్ట్ మీరు పేమెంట్ చేసేస్తే నెక్స్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు హ్యాపీగా. సో మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే, టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా ఉన్నా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైతే బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఇందులో కూడా, అంటే నేను ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.